ఈ ఆదివారం రోజు మా వంట చేపల పులుసు, కట్ట చేపల పులుసు, చిన్న చేపల మాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కట్ట చేపలు ఇవి, సముద్రం చేపలు అవి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇదేమో ధనియాల పౌడరు. ఆయిల్లో వేసి కొంచెం అలా దగ్గర వేపాలి. పసుపు, కారం కూడా వేయాలి. కొంచెం అది వేగిన తర్వాత ఇలా చింతపండు పులుసు వేసుకోవాలి. ఈ చింతపండు కూడా గోకవరం చింతపండు, ఈస్ట్ గోదావరిలో దొరుకుతుంది గోకవరం చింతపండు. ఇందులో పునాస మామిడి, పులుపు మామిడి మాట, పులుపు మామిడి ముక్కలు వేసుకున్నా చాలా బాగుంటుంది. మేము పునాస మామిడి ముక్కలు వేస్తాం అన్నమాట. పులుసు కొంచెం పలచగా పులుసు కొంచెం దగ్గరికి అయ్యి మామిడికాయ ఉడికిన తర్వాత కట్ట చేపలను కొత్తిమీర వేసేయచ్చు. ఈ కట్ట చేపలో కారం, ఉప్పు, పసుపు కూడా కలిపిస్తే కొంచెం కాసేపు ఉంచామన్నమాట. నానిన తర్వాత వేస్తాం. వేసి ముక్కలను పెద్దగా చేపలను కలపకూడదు, ఎక్కువ సర్దుకొని అలా ఉంచి కలిపితే మరి ఎక్కువసేపు ఉడకబెట్టకూడదు. ఎక్కువసేపు ఉడకబెట్టినా పీస్లా వచ్చి అయిపోద్ది. అలా సర్దుకొని దాన్ని కొంచెం దగ్గరికి ఉడికిన తర్వాత చింతపండు అది పులుసుకొని దగ్గరికి అయిన తర్వాత తీస్తే సరిపోతుంది. ఇంత కట్ట చేప పులుసు తయారీ. కాసేపు ఉడికిన తర్వాత తీసేయచ్చు. నెల్లూరు చేపల పులుసు తరహాలో తూర్పుగోదావరి జిల్లా కట్ట చేపల పులుసు అన్నమాట. దాంట్లో మామిడి మొక్కలు వేయడం అన్నీ నెల్లూరు చేస్తారు. మొక్క చెదరకుండా చేప అలా చేపలంగా ఉండేలాగా ఉండి ఉడకబెట్టుకున్న తర్వాత కదపకుండా గరిటెతో కదపకుండా జాగ్రత్తగా చూసుకొని ఇలా దగ్గర చదివిన తర్వాత తీసేయచ్చు. అయిపోయింది. ఇదే కట్ట చేపలు, నెల్లూరు తరహా చేపల తరహా పులుసు, కట్ట చేపల పులుసు, ఈస్ట్ గోదావరిది.